తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉక్కుపాదం మోపుతుంది నార్కోటిక్ బ్యూరో. అదే కాకుండా ప్రతి చోట్ల కూడా నిఘా విధాయించింది. ఈగల్ టీమ్ కూడా ప్రస్తుతము ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదే కాకుండా పెడ్లర్స్ కానీ, కన్స్యూమర్స్ కానీ వీళ్ళందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. ప్రత్యేక నిఘా అనేది కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే పబ్స్‌ని అడ్డాగా తీసుకొని డ్రగ్స్ తాగడం గానీ, సేవించడం గానీ ఇటువంటివంతా కూడా దాదాపు 10 పైన పబ్బులు మాత్రం రేడ్ చేశారు. అదే కాకుండా పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళు గానీ, కన్స్యూమర్స్ గానీ, పెడ్లర్స్ గానీ వీళ్ళందరి పైన కూడా ప్రత్యేక నిఘా అయితే ఉంది. మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి నార్కోటిక్ జిల్లా అధికారి సిహెచ్ రూపేష్ ఎస్పీ మనతో పాటు ఉన్నారు. హలో సార్. అంటే గతంలో కూడా చూస్తే టీజీ న్యాబ్ చాలా బాగా పనిచేసింది. చాలా మటుకు ఒక కంట్రోల్ అనేది యువతలో తేగలరు. కానీ ఇప్పుడు మాత్రం ఈగల్ టీమ్ అని ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాదాపు 25 మెంబర్స్ వరకు రిమాండ్‌కి తరలించారు. ఏంటి ఇది ఎప్పుడు జరిగింది? ఎటువంటి నిఘా? ఆహ్, ఇంతకుముందు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉండేది. రీసెంట్‌లీ హానరబుల్ సీఎం గారు దీన్ని ఈగిల్‌గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎన్ ఎంటైర్ ఆర్గనైజేషన్. ఈగల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ టీమ్. ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈజ్ నేమ్డ్ యాస్ ఈగల్. సో, దీనిలో బేసిక్‌గా ఇంతకుముందు మనం ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్స్, అలాగే స్టేట్ లెవెల్ పెడ్లర్స్ అందరిని కూడా పట్టుకున్నాం. సో, ఎంత చేసినా కూడా కన్స్యూమర్ బేస్ అనేది ఒకటి చాలా ఎక్కువుంది హైదరాబాద్‌లో. ఎస్పెషల్లీ కొకైన్ కన్స్యూమర్ బేస్ విచ్ ఈస్ బీయింగ్ కాన్స్టెంట్ ఫర్ లాంగ్ టైమ్. సో, ఫర్ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి సేమ్ కన్స్యూమర్స్ మెయింటైన్ అవుతున్నారు. సో, ఈసారి చాలా రోజుల నుండి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టాం. సో, రీసెంట్‌లీ ఒక పార్సెల్ అక్యూజ్‌కొచ్చినప్పుడు వి కాట్ హిమ్. అండ్ దానిలో ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్స్యూమింగ్ ఇన్ పబ్స్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో కన్స్యూమ్ చేసినట్టు తెలిసింది. సో, సెక్షన్ 25 ఎన్‌డీపీఎస్ ప్రకారం వి బుక్డ్ కేస్ ఆన్ పబ్స్ ఆల్సో. అంటే దాదాపు వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ అంటే ఓనర్స్, ఎండీస్ గానీ, లేకపోతే ఓనర్స్ గానీ వీళ్ళే ఎంకరేజ్ చేయడం పైన కూడా మీరు ఫస్ట్ టైమ్ ఒక ఓనర్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఎటువంటి కేసులు? వాళ్ళకి ఎటువంటి ఫర్దర్‌గా వార్నింగ్స్ ఉంటాయి? సో, పబ్స్. బేసిక్‌గా వాళ్ళ రోల్ ఏంటి? వెదర్ ఇంటెన్షనల్లీ చేశారా లేదా ఏంటనేది కూడా కంపల్సరీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాన్ని బట్టి అకార్డింగ్‌లీ వి విల్ గో ఫర్ అరెస్ట్ ఆర్ ఇఫ్ దే కమ్ ఔట్ ఇన్నోసెన్స్ దెన్ అరెస్ట్ లాంటివి ఉండవు. బట్ అదర్‌వైజ్ ఏ ప్లేస్ అయినా కూడా తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా ఖచ్చితంగా ఇలానే డ్రగ్ కన్జంప్షన్ అనేది ఉండదు. చాలా సార్లు వాళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. స్నిఫర్ డాగ్స్ తోటి చాలా సార్లు రేట్స్ కూడా అయ్యాయి. చెక్స్ కూడా అయ్యాయి. But still, if they allowed any other consumers, especially some so-called elite people and some entrepreneurs and all, వాళ్ళందరికీ ఇస్తే అన్నెసరీగా వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్‌లో వీఐపీ లాంజెస్‌లో, వీఐపీ టేబుల్స్ మీద, అలాగే ఆర్టిస్ట్ రూమ్‌లలో కొన్ని సెపరేట్ ప్లేసెస్ అని పెట్టారు. సో, అందుకు సెక్షన్ 25 ఎన్‌డీపీఎస్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ ప్రెమిసెస్‌ని డ్రగ్ కన్జంప్షన్ గానీ, ప్రిపరేషన్ గానీ యూజ్ చేయడానికి ఇస్తారో వాళ్ళ మీద కూడా సేమ్ అఫెన్స్ ఉంటుంది. ఎవరైతే తయారు చేస్తున్నారో ఏ అఫెన్స్ అయితే ఉందో వీళ్ళకి కూడా నిర్వాహకుల మీద కూడా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ దట్ వీ హావ్ రిజిస్టర్డ్ ద కేస్. వీల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే కూడా వీల్ యాడ్ మోర్ కేస్. హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రతి ఏరియాకి ఒక పబ్ వచ్చేసింది. పబ్ కల్చర్ అనేది కూడా హైదరాబాద్‌లో గబ్బు లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది ఈ జోయా పబ్ కానీ, లేకపోతే ప్రిజమ్ గానీ, లేకపోతే అనేక పబ్స్, క్వాక్ పబ్స్ ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ పబ్స్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇండియాలో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్స్‌లో ఉన్నాయి. ఇటువంటి పబ్స్‌లో కూడా కొకైన్ గానీ, ఓజీ వీడ్ గానీ ఇటువంటి కన్జంప్షన్స్ జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇటువంటి పబ్స్‌ని సీజ్ చేసే అవకాశాలు గానీ, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్‌గా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా? అంటే వీ హావ్ టు ఫైండ్ ఔట్ వెదర్ దే ఆర్ ఎంకరేజింగ్ ఆర్ నాట్ అనేది చూడాలి. కాపోతే మీరన్నట్టు పబ్స్ మెయింటైన్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలనేవి తీసుకోవాలి. వచ్చేవాళ్ళు గానీ, టైమింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఏమన్నా తీసుకొస్తున్నారా చెకప్స్ చేసుకోవాలి. అన్నెసరీ డ్రగ్స్ ఏమన్నా పట్టుకొస్తున్నారా లోపలికి, అండ్ రెగ్యులర్‌గా ఎవరొస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం చూసుకోవాలి. సో, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటే యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ వీ హ్యావ్ నథింగ్ టు డిస్టర్బ్ దెమ్. బట్ అన్నెసరీగా డ్రగ్ కన్జంప్షన్‌కి కనుక ఈ పబ్స్ అలౌ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ విల్ రైట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ దేర్ లైసెన్సెస్ ఆల్సో. సో, కొంచెం ఇన్వెస్టిగేషన్‌లో ఫర్దర్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత విల్ ప్రొసీడ్. ఈ సూర్య అన్నమినేని అనే వ్యక్తి కూడా కింగ్ పిన్. అంటే ఇతని ద్వారానే దాదాపు 24 మెంబర్స్‌కి కూడా డ్రగ్స్ అనేది సరఫరా అయ్యింది. ఏదైతే రెస్టారెంట్స్, మల్నాడు రెస్టారెంట్ నుంచి. ఇతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి డ్రగ్స్ అంతా కూడా కొనుగోలు చేస్తాడు? దీని వెనకాల ఉన్న నైజీరియన్స్ ఎవరు?
సో వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ సూర్య ఒక్కడే చేశాడని కాదు. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ బ్యాచ్. వీళ్ళంతా ఎఫ్ఎన్బి రియల్ ఎస్టేట్ వీళ్ళు ఒక సోషల్ సర్కిల్‌లో ఉన్నారు. డాక్టర్ గూడా ఉన్నారు. యాహ్! వీళ్ళంతా ఒక సోషల్ సర్కిల్ ఫ్రెండ్స్ గ్రూప్‌లా ఉన్నారు. సో వీళ్ళేంటంటే అకేషనల్‌గా ఈ గోవాకెళ్ళినప్పుడు, థాయిలాండ్‌కెళ్ళినప్పుడు దే గాట్ సమ్ కాంటాక్ట్స్ ఆఫ్ నైజీరియన్స్. అక్కడ కూడా వాళ్ళు డ్రగ్ కన్జ్యూమ్ చేశారు. సో ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఈ నైజీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్‌లో ఆర్డర్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్‌గా డిఫరెంట్ పెడ్లర్స్ తోటి పంపించేది. సో అలా సూర్య ఒకసారి ఒక ఎక్కువ మొత్తంలో ఆయన తెప్పించి అందరూ కలిసి తాగడం ఒక ప్లేస్‌లో. రిమైనింగ్ వాళ్ళు కూడా తెప్పించి తాగడం. సో ఇలా ఇవంతా ఓన్లీ జరిగింది. సిటీ ఔట్‌స్కట్స్‌లో జరుగుతాయా? లేకపోతే ప్రధానంగా రెప్యూటెడ్ పబ్స్‌లోనే జరుగుతున్నాయా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ కన్వీనియన్స్. ఒకే దగ్గర జరుగుతాయని కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ బికాజ్ పబ్స్‌లో మ్యూజిక్ అది ఇది ఉంటుంది కాబట్టి దే మైట్ హ్యావ్ గాన్ దేర్. బట్ అదర్‌వైజ్ ఆల్సో ఫార్మ్ హౌసెస్‌లో కూడా మేము ఐడెంటిఫై చేసాం కొన్ని. అలాగే కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్స్‌లో కూడా కొన్ని రెంట్‌కి తీసుకొని కూడా చేస్తుంటున్నారు. కొన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా సీక్రెటివ్‌గా ప్లేసెస్ తీసుకొని చేస్తున్నారు. సో వీ హ్యావ్ సమ్ డీటెయిల్స్ విల్ వర్క్ ఆన్ దెమ్. మరో విషయం గూడా వీళ్ళందరి పైన గూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే కాకుండా పబ్స్‌ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే టీజీ న్యాబ్ నుంచి ఈగల్‌గా చాలా ఫోర్స్‌తోనే వస్తున్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు? ఎంతమంది టీమ్ ఉన్నారు మొత్తం? పబ్స్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటే వీ హ్యావ్ నథింగ్. ఇంతకుముందు చెప్పినట్టు మాకు పెద్ద మా డ్యూటీ కూడా కాదు పబ్స్‌ని కంట్రోల్ చేయడం. వీఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ పబ్స్. బికాజ్ దట్ ఈస్ నాట్ అవర్ మ్యాండేట్. అవర్ డ్రగ్స్. మ్యాండేట్ ఏంటంటే డ్రగ్స్. అది పబ్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి. ఏ ఆర్గనైజేషన్ కానీ అది ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ టాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా కానీ డ్రగ్స్‌ని కన్జంప్షన్‌ని ఎంకరేజ్ చేసినా, డ్రగ్ పెడ్లింగ్‌ని ఎంకరేజ్ చేసినా కూడా డెఫినెట్లీ వీ విల్ బి బిహైండ్ దెమ్ అండ్ విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. హైదరాబాద్‌లో ఎక్కడ డ్రగ్స్ గురించి ప్రస్తావన వచ్చినా హైదరాబాద్ వన్ ఆఫ్ ద హాట్ స్పాట్‌గా ఉంటది. మూలాలు చూసుకుంటే గతంలో గోవా ఇటువంటి ఏరియాస్ ఉంటుండే. నార్త్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ కంట్రీస్, నైజీరియన్ పీపుల్ అని వస్తుంది. దీన్ని ఎలా అరికడతారు? ఎలా కంట్రోల్ సో చేస్తారు? ఆల్రెడీ గోవాలో ఆల్రెడీ 2 ఆపరేషన్స్ చేసాం. బిగ్ హ్యూజ్ ఆపరేషన్స్ హావ్ బీన్ డన్. అలాగే మహారాష్ట్రలో కూడా ఆపరేషన్స్ అయ్యాయి. సో నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అదర్ ప్లేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో. సూన్ వీ విల్ గెట్ మోర్ రిజల్ట్స్. ఈ నైజీరియన్ బ్యాంక్స్ సీజ్ చేయడం గానీ, ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఈడీకి ఇవ్వడం ఇటువంటివి ఏదైనా జరిగాయా? డైరెక్టర్ సార్ హాస్ క్లియర్లీ రిటర్న్ టు ఆల్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళందరికీ కూడా లెటర్ రాశారు. నైజీరియన్ బ్యాంక్స్ కూడా ఐడెంటిఫై అయ్యాయి. ఎందుకంటే ఈ డ్రగ్ మనీ ఏదైతే ఉందో ఇక్కడ కలెక్ట్ చేసిన మనీ కూడా మళ్ళీ నైజీరియన్ బ్యాంక్స్కి రూట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించిన మనీ హవాలా ఆపరేటర్స్కి లాస్ట్ టైం సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో కేసు అయిన దానిలో ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ కూడా రాయడం జరిగింది. అలాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి కూడా పంపించడం జరిగింది. సో రీసెంట్లీ కన్వర్జెన్స్ మీటింగ్ కూడా పెట్టాం. సో మీటింగ్స్లో అన్ని రాష్ట్రాల టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి అంటే వాళ్ళందరిది కూడా ఒక టీమ్గా తయారు చేసి ఒక జాయింట్ యాక్షన్ గ్రూప్గా కూడా తయారు చేయడం జరిగింది. సో చాలా వర్క్ జరుగుతుంది బిహైండ్ ద కర్టెన్స్. బట్ ఇప్పటి నుండి కన్జ్యూమర్స్ను కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్. రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఉండి అది చేస్తే మాత్రం ఖచ్చితంగా దే హ్యావ్ టు గో టు జైల్. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఈ మూలాలంతా కూడా మొదట నైజీరియన్ వాళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. అంటే ఏ రూట్స్ ఎంచుకుంటున్నారు? అంటే పోలీసులు కళ్ళు కప్పి ఎలా తీసుకొస్తున్నారు? డిఫరెంట్ ప్లేసెస్ కొంతమంది బై రోడ్ వచ్చినప్పుడు పట్టుకొస్తున్నారు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్లో పట్టుకొస్తున్నారు, అంటే పోలీస్ లేదంటే చెకింగ్ లేని లేదంటే కొరియర్స్ ఇప్పుడు ప్రైవేట్ కొరియర్స్గా పంపిస్తున్నారు, లేదంటే పర్సన్స్ని పంపిస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఎంఓస్ ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వేలెన్స్ అంది. సో దొరుకుతారు ఖచ్చితంగా. అంటే ఈ మధ్య కాలంలో కూడా యువత ఈ డ్రగ్స్‌కి గానీ, గాంజాకి గానీ చాలా ఈజీగా అలవాటు పడుతున్నారు. ఈజీ మనీ కోసం ఏదన్నా కూడా చేస్తున్నారు. అటువంటిది స్కూల్స్ దగ్గర గానీ, కాలేజెస్ దగ్గర గానీ ఏదన్నా ప్రత్యేక నిఘా కానీ, లేకపోతే అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇటువంటివి ఏదైనా కండక్ట్ చేస్తున్నారా? వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో ఫార్. అలాగే అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ లీనియంట్ వ్యూ ఆన్ కన్స్యూమర్స్ ఆర్ పర్సన్స్. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ఏమున్నా కూడా 1908 కంప్లైంట్ రేజ్ చేయాలి. అండ్ 1908 ఎప్పుడు కానీ మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అవర్ స్పెషల్ టీమ్స్ ఆర్ దేర్. సో దే విల్ క్రాస్ చెక్. సపోజ్ ఒక కాలనీలో ఏమన్నా డ్రగ్ కన్జంప్షన్ ఉంది అంటే 1908కి ఇన్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్గా అవర్ టీమ్ విల్ గో అండ్ విల్ క్లారిఫై. సో దెర్ ఈజ్ ఏ టోల్ ఫ్రీ నెంబర్. సో పబ్లిక్ ఎంత రిపోర్ట్ చేస్తే అంత ఎఫెక్టివ్గా అవర్ టీమ్స్ విల్ బి దేర్. ఎవరైనా సరే అది సెలబ్రిటీసే గానీ, కన్స్యూమర్స్ గానీ, పెడ్లర్స్ గానీ ఎవరైనా సరే డ్రగ్ సేవించినా, లేకపోతే సరఫరా చేసినా తాట తీస్తామంటూ కూడా ఈగిల్ టీమ్ చెప్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.